పూజలు చేసుకుంటూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇక్కడ మనకు తెలిసినంత వరకు అయితే ఇక్కడ పూజలు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కుటుంబానికి సంబంధించి కొన్ని వివాదాలు జరుగుతున్నాయంట. సో ఇక్కడ పూజలు చేసే వాళ్ళు, ఇక్కడ ఉండేవాళ్ళు ఏమేమి చెప్తారు దాని గురించి అనేది వాళ్ళని అడిగి అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. అసలు వాళ్ళని అడుగుదాం, వీళ్ళని అడుగుదాం, ఎవరేం చెప్తారో విందాం. ఇక్కడ ఉన్న వాళ్ళని అయితే ప్రజెంట్ అడుగుదాం, వాళ్ళు ఏం చెప్తారు, అసలు ఏం జరిగింది, అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం అని చెప్పేసి ఇంత దూరం వచ్చేసినాం. సో ఆలస్యం ఎందుకు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళని మాట్లాడి ఎవరేమన్నారు, ఏమైంది, అసలు అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నా నర్సమైన వాళ్ళే మాకు తెలుసు. ఎందుకని అంటే అంతకుముందు వీళ్ళు ఇప్పుడు వచ్చి ఎవరైతే చెప్తుర్రో వాళ్ళు అప్పటి నుంచి మాకు కనిపించలేదు, చూడలేదు. మేము అప్పుడైనా కానీ అన్ని ఇప్పుడు వాళ్ళే తెలుసు మాకు, వాళ్ళే తెలుసు. అయితే గత 3 సంవత్సరాల నుంచి ఫేమస్ అయినప్పటి నుంచి అయినా కానీ మేము అప్పటి నుంచి వస్తున్నాం, అప్పటి నుంచి చేస్తున్నాం. ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాం, మేము ఎట్లున్నామో అట్లనే ఉన్నాం. మేము శివసత్తులు లెక్కైనా జోగిని లెక్కైనా అట్లనే అప్పటి నుంచి ఉన్నాం. కాకపోతే ఈ మధ్యలో ఏమైందంటే ఒక సంవత్సరంన్నర నుంచి బాబాయ్ అయినా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా కానీ రావడం ఇల్లు అని పర్టికులర్గా మాకు తెలిసింది. తెలవడం వల్ల ఏం జరిగిందని అంటే దీంట్లో ఇప్పుడు మాది అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ బస్తీవాసులు పెట్టిరని చెప్పేసి వాళ్ళు అంటారు. మనకి మేము ఇంతకు ముందు కూడా చాలా సార్లు ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది పవన్ అన్నది. పవన్ అన్న కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పింది ఏంటంటే పవన్ అన్న వాళ్ళ తాత ఇక్కడ విగ్రహం పెట్టడం జరిగింది. ఫస్ట్ విగ్రహం పెట్టిన ధ్వంసం చేసిరు. తర్వాత బస్తీ అందరు చందా చేసుకున్నారు. బస్తీ అందరూ కలిసి పెట్టుకుర్రు. ఏ ఒక్కరి సహకారంతో ఏ ఒక్క పని కాదు, ఏదైనా కానీ కూడా. ఒక పంట పండిస్తాము, ఒక్కరే నాగలు పెట్టి ఉంటే తర్వాత ఒక్కరే కోత కోసుకోలేరు కదా. గత 2-3 సంవత్సరాల కింద అయితే ఈ గుడి పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. నిజానికి నేను కూడా వచ్చిన స్టార్టింగ్ లో చాలా దారుణంగా ఉండేది. కానీ ఇంత డెవలప్ కావడానికి, ఇంతమంది జనం రావడానికి మెయిన్ రీజన్ అది పవనే కదా. పవన్ జగన్ అన్న వాళ్ళు వాళ్ళే కదా. మీడియా వాళ్ళు అక్కడ అభిషేకం చేయడం వల్లనో లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో అక్కడక్కడ ఫేమస్ వల్ల అయ్యింది. కాకపోతే ఇంకొక మాట అంటే ఏంటి దాన్ని అన్న, ఇప్పుడు ఇంతగానం డెవలప్మెంట్ అయింది. మాట్లాడిపిస్తే పవన్ కాదు రీజన్, భక్తులు అని చెప్పేసి అంటున్నారు. భక్తులే దాంతో ఇదంతా అయ్యింది. ఇదంతా ఎవరు కలెక్షన్ చేసి వాళ్ళే కదా చేసి. ఈ పబ్లిక్ ఈ గుడి అనేది ఎవరికి తెలియదు. సోషల్ మీడియా త్రూలా, యూట్యూబర్స్ వల్ల, మన అందరు బంధుమిత్రుల వల్ల ఇంతమంది వస్తురు. ఈ దేశం కాదు పక్క దేశం నుంచి కూడా ఇక్కడ మొక్కినోళ్లకు వీసాలు దొరకడము ఎన్నో రకాలుగా జరిగినాయి. అది ఇంకోటి పవను చేసిండు, జనము చేసిర్రు, దానికి సహకారం మేము చేసినాం. మా అందరికి సపోర్ట్గా జగనన్న ఉన్నాడు, ఆయనకి సపోర్ట్గా బస్తీ వాళ్ళు ఉన్నారు. ఈ ఒక్క బస్తీకే దేవుడు కాదు, అందరికీ దేవుడు. పక్క బస్తీ వాళ్ళ దేవుడు. ఈ చుట్టుపక్కల ఎన్ని గ్రామాలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అందరికీ దేవుడి అమ్మ. అన్న సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిన తర్వాత చాలా మంది జనాలు వస్తున్నారు ఇక్కడ వచ్చి. మరి అప్పుడు స్టార్టింగ్ లో పవన్ అన్న అప్పటి నుంచో పూజలు చేస్తున్నారు కదా, అప్పుడు మేము కూడా కావాలి, మాకు ఆట కావాలి, మాకు ఇట్లా అప్పుడు ఎవరు అడగలేరు, అప్పుడు ఎవరు అడగలేరు, అప్పటి ఎవరు రాలేరు కూడా. అంటే ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అనుకోవచ్చు. ఇది గుడి అనేది డెవలప్మెంట్ ఎక్కువ అయ్యింది. పబ్లిక్ అనేది అమాస పుణ్యాలకైనా నార్మల్ టైంలో అయినా కానీ ఎక్కువ అవ్వడం చేయడం వల్ల కండ్లు అనేది ఇట్లా అని మారిపోయి ఇట్లా చేయడం జరిగింది. ఓకే, ఓవరాల్ గా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఏమర్థమవుతుందంటే షాప్ ఉంది కదా, ఆ షాప్ వల్ల ఏమైతుందంటే వచ్చిన భక్తులకు ఇబ్బంది అవుతుంది. మేము దాని గురించే అడుగుతున్నాం. ఇది షాప్ కాదు, అది అమ్మవారి సామాన్లు, హారతి పళ్ళాలు కానీ చీరలు కానీ కొంచెం బయటకు తెచ్చుకోకుండా పూజ తెచ్చుకోకుండా. ఇది మాకు పసుపు లోపల అవసరం కాబట్టి అమ్మవారికి నిత్యం పసుపు కుంకుమలతో పని, హారతులతో పని. మళ్ళీ అమ్మవారికి అభిషేకం చేసే సామాన్లు ఉంటాయి, చీరలు ఉంటాయి, నగలు ఉంటాయి అమ్మవారివి. అవన్నీ ఆ బాక్స్ లో పెడతాం. ఎందుకని అంటే ఇప్పుడు ఇంటికి తీసుకుపోయి ఇంటికి కానీ కావాలంటే ఇల్లు పక్కన లేదు కదా అన్న. ఇల్లు పోవాలంటే ఇగో పక్కన దాటితే స్టేషన్ దాటితే బస్తీలో మళ్ళీ లోపలికి పోతే ఇల్లు. మనకు అప్పుడు మనకి ఏమైనా కావాలంటే ఆడితే ఎవరైనా వస్తారు, పెద్దవాళ్ళు వస్తారు, ఎవరైనా అని వచ్చినా కానీ లేకపోతే గత వారం 15 రోజుల నుంచి నడుస్తుంది. దానికన్నా ముందు నెల నుంచి కొంచెం కస్లూరు. ఇక్కడ నార్మల్ గా లేడీస్ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి. ఇక చిన్న గొడవ పెద్ద మగపిల్లల వరకు రావడము. తర్వాత అన్ని కులాలు సంఘాలు అందరూ మాట్లాడుకోరు. ఎక్కడ వర్గంలో కూడా వినలేదు. వాళ్ళతో నైనంత ఓపిక ఉన్నంత వరకు వాళ్ళు చేసిండ్రు.
తండ్రి కానీ కొడుకు కానీ తల్లి కానీ మేము కూడా అంతవరకు మేము కూడా చేసినాం. ఇది ఎన్ని రోజులకు ఉన్న ప్రాణాపాయమే వాళ్ళతోని, వీళ్ళకు పూజారులకు కానీ మాకు కానీ ఎవరికైనా ప్రాణాపాయమే. ఏ రాత్రి ఎవరింటి మీదకి వచ్చి ఎవరేం చేస్తారన్న ఆలోచన మేము కూడా ఉంది. ఆ విషయం వల్ల ఇప్పుడు మీ వరకు మీడియా యూట్యూబర్ వరకు రావడం జరిగింది. అది కూడా ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే నార్మల్గా మనకు తెలిసినంత వరకు ఇక్కడ డెవలప్మెంట్ లేదు, కనీసం కింద ఈ గచ్చు కూడా లేదు. ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాల నుంచి కొంచెం డెవలప్ అయిందని చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బులకు ఆశపడి ఇది బంద్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు. ఏ గవర్నమెంట్ డబ్బులు రావు, భక్తులు 5-10 వేస్తారు. అది ప్రతి నిజానికి ఎండోమెంట్ లో ఉంటేనే కదా గవర్నమెంట్ నుంచి అయితే ఇది గవర్నమెంట్ లో లేదన్న, భక్తులు ఇచ్చిన గల్లలైనా భక్తులు ఇచ్చిన పైసలతోని ఏదైనా కానీ ఈ షెడ్ లేకుండే, గేట్లు లేకుండే, ఇవన్నీ జగనన్న ఆధ్వర్యంలోనే జరిగినాయి. ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకొకటి గొడవ ఎందుకు స్టార్ట్ అయిందని మీరు ఇప్పుడు అన్నారు. ఈ రోజు ఇక్కడ ఎవరిని ఉండనీయకపోవడము, నెగలనీయకపోవడం, ఒక నిమిషం, ఇక్కడ ఎవరు నెగలనీయకపోవడము, ఇక్కడ వర్కర్స్ పాపం వాళ్ళు సేవ చేసుకుంటారు. అమాస రోజు 3-4 ట్రాక్టర్ల గుమ్మడికాయలు పాడేస్తారు. జిహెచ్ఎంసీ వాళ్ళ రూపాయి ఆశించారు. వాళ్ళ సేవ చేసుకున్న వాళ్ళ మీద కూడా దౌర్జన్యం, కొట్టడము, చెయ్యొద్దు కదా ఎవరైనా కానీ కూడా. స్వామి మన జిహెచ్ఎంసీ అన్న చేస్తుంటారు, వాళ్ళని కూడా కొట్టడము, తిట్టడం ఎన్నో జరుగుతుంటాయి ఇక్కడ విషయాలన్నీ. ఇంకొకటి షాప్ అని ఎట్లా అంటారు వాళ్ళంటే, ఎవరైనా 10 మంది వస్తారు, బయట మర్చిపోయి వస్తారు, లోపల కోసం బుద్ధి ఉంటుంది, కొట్టాలి, కొబ్బరికాయ కొట్టాలి. లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళు బయట షాపులు పెట్టుకుంటే పోలీసులకు ఫోన్ చేసి చెప్తున్నారు, వెంటనే వచ్చి మా షాపులు చూపిస్తున్నారు. ఎవరు చేయరు. అది వాళ్ళు బయట వాళ్ళకు ఈ ఒక్కరిదే కాదు షాప్, బయట ఒక్కొక్కరికి 4 షాపులు ఉన్నాయి. అది కూడా అందరినీ బతకనియాలి, అన్ని కుటుంబాలను బతకనియాలి. ఒకరమే 4 ఈడ 4 వాడ 4 ఉంటే ఎవరైనా ఏం చేయలేము. అది వాళ్ళ. ఇంకొకటి ఇక్కడ ఏంటిదంటే లోపల బయట మనిషిపోయి వస్తారు, ఒక వస్తువు లోపల కొనుక్కుంటారు, చిన్న గంట వరకు మాత్రమే ఉంటుంది ఇక్కడ షాప్ అనేది మాత్రం. అన్న ఇప్పుడు మీడియాను పిలిపిస్తారు కదా, మీడియా పూర్వకంగా సోషల్ మీడియా తరఫున జనాలకు కానీ ఎవరికైనా మనం చెప్పాలంటే ఇది అసలు ఏంటంటే ఈరోజు మీకు పిలవడానికి నన్ను మీడియా కన్నా సోషల్ మీడియా కన్నా పిలవడానికి ఏంటి గల కారణం అని అంటే, ఈరోజు మంగళవారం నిన్న కొన్ని ఇష్యూస్ అయినాయి, కొంచెం సైలెంట్ అది ఇది అని అనుకుంటూ ఉండే. ఈరోజు పొద్దున్న నుంచి కొన్ని గొడవలు అనేవి గుళ్ళ నడుస్తున్నాయి. గొడవలు నడవడం వల్ల కాసేపు అని ఓపికతో పేషెంట్స్తో భరించుకుంటూ ఉండే. అది కొంచెం సీరియస్ ఎక్కువైపోయింది, చేతులు లేపడం వరకు అయిపోయింది. మీరెంత భక్తులు ఉన్నప్పుడే ఈ గొడవ అంతా జరిగింది. మళ్ళీ నోట్లకి వెళ్ళి చాలా బూతు మాటలు మాట్లాడడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు మెయిన్ గా మాకు క్లారిటీ లేదు, ఎందుకంటే గొడవ జరిగింది పవన్ అన్న వాళ్ళ వంశస్థులు గొడవ చేస్తున్నారు, లేదంటే బస్తీ వాసులు వంశస్థులు గొడవ చేస్తున్నారు. వంశస్థులు గొడవ చేసి ఇప్పుడు పవన్ అన్న వాళ్ళ డాడీకి ఎంతమంది? పవన్ అన్న వాళ్ళ డాడీకి 3 సంతానం, అబ్బాయిలు 3, అమ్మాయిలు 2. ఇప్పుడు పవన్ అన్న వాళ్ళ తాత ఉన్నాడు కదా, వాళ్ళ తాతకి ఎంతమంది? జగన్ ఉన్నాడు కదా, వాళ్ళ 4, 2 ఆడవాళ్ళు. అయితే వాళ్ళు స్టార్టింగ్ నుంచి పూజలు చేస్తూ ఉన్నారు. స్టార్టింగ్ నుంచి మాకు ఇప్పుడు గత 15-16 సంవత్సరాల నుంచి చిన్నప్పుడు నుంచి ఉన్నాం, కానీ వాళ్ళకి ఇప్పుడు వరకు చూడలేము. మేము గత సంవత్సరం వాళ్ళ ఇంట్లో బర్త్డేస్ అట్లాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ వచ్చి ఆట కోసుకొని చేసుకొని పోయేటోళ్ళు. వాళ్ళ ఇంట్లో ఏదైనా బర్త్డే శుభకార్యం అట్లాంటివి వచ్చి చేసుకొని పోయేది అంతే. అంటే ఇప్పుడు పవన్ అన్న పూజలు చేసినా వాళ్ళు చేసినా ఒక కుటుంబానికి సంబంధించిన ఎవరు చేసినా ఒకటే కదా, ఒకటే. అది వాళ్ళు భావించట్లేదు కదా, వాళ్ళు భావించట్లేదు. ఇంకొకటి ఏంటని అంటే, మనము ఎన్ని సంవత్సరాల నుంచి అయినా కానీ ఒక చెట్టు కాడ అది చూస్తేనే ఈ మనిషి చూస్తేనే ఈ మనిషి ఇక్కడ ఓలే అని అనుకుంటాం, కానీ మధ్యలో వచ్చిన తర్వాత ఈ మాది కానీ అంటే మనం అక్కడ అది చేస్తారు కూడా. ప్రతి ఒక్క గుడి కాడ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉన్నది. ఇక్కడ 4 గుళ్ళు ఉన్నాయి, అమ్మవారితో పాటు 4 ఉన్నారు. 4 అంటే ఆ 4 ఉన్నారు. 3 గుళ్ళలో 3 అనేది ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ. ఇప్పుడు 4 అన్నదమ్ములల్లా 4 గుళ్ళల్లో 4 ఇప్పుడు 4 గుడిలల్లా 4 పూజారులు ఉన్నారా, వాళ్ళ వయసులు ఉంటారు. ఓషమ్మ కాడైనా నాగమ్మ కాడైనా అని కట్టమైసమ్మ కాడైనా కానీ వాళ్ళ వైఫ్ అనేది ఉంటారు. వాళ్ళు కొబ్బరికాయలు కొట్టడం అయినా, నిమ్మకాయలు వేయడమైనా, బొట్టలు పెట్టడం, ఆ దక్షిణ అనేది అవనేది వాళ్ళకి చెందుతూనే ఉన్నది, లేదని కాదు. వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా పూజ చేస్తుంటారు. వాళ్ళు కూడా అదే కదా అది ఇన్ని రోజుల నుంచి నడుస్తున్నది. అది మాకు అవ్వక వాళ్ళకు కూడా అవ్వక
ఇప్పుడు మీడియా కూడా ఈయన కూడా మాట్లాడతాడు. ఈయన కూడా మా శివసత్తే గుళ్ళు ఉండే ఆయనని ప్రజల ముందరనే బూతులు దేవుడిని ఏమని నమ్ముతారు, దేవుడిని అమ్మవారి సేవ చేసుకుంటాం. అక్కడ ఇక్కడ ఏమి లేని రోజు నుంచి కూడా మేము ఇక్కడ ఉన్నాము. ఈరోజు 2-3 ఇయర్స్ నుంచి అమ్మవారు ఏదో దయదర్శి వాస్తవానికి ఎవరి గుళ్ళు వాళ్ళకి ఉన్నాయండి. అసలు గొడవ చేసేది టెన్షనే లేదు. అది ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు కాకుండా బస్తీ వాళ్ళ వేరే ఉంది చెప్పేది. ఇది బస్తీ వాసులు అందరం కలిసి పెట్టుకున్న గుడి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సరే అంటే వాళ్ళు పెట్టుకున్నారేమో, కానీ ఆ రోజు నుంచి కూడా పెంటయ్య గారు పూజ చేసుకున్నారు, తర్వాత జగన్ గారు చేశారు, ఇప్పుడు వాళ్ళ బాబు చేస్తున్నాడు. మామూలుగా బస్తీ వాళ్ళు ఇయర్లీ వన్స్ వచ్చి బోనాలు ఎక్కేయడము, పూజలు చేయడము అవన్నీ. నేను ఒక క్లారిటీ కోసం అడుగుతున్నా, జనాలకు కావచ్చు ఇంకా మిగతా అనుకునే వాళ్ళకి కూడా కావచ్చు, క్లారిటీ కోసం అడుగుతున్నా ఏంటంటే అమ్మవారికి వచ్చిన డబ్బులు కానీ హుండీలో డబ్బులు కానీ ఇవన్నీ ఏం చేస్తూ ఉంటారు? డెవలప్మెంట్ కదండి. ఇప్పుడు రీసెంట్ 2 months స్టార్టింగ్ లో చూసినప్పుడు అయితే ఇక్కడ ఏం డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు బయట వేయించారు 15-16 lakhs అయింది. ఇప్పుడు దాంట్లో ఈ నలుగురితో అడిగేది ఏమి లేదు కదా. ఆయన జగన్ గారే పెట్టుకుంటున్నారు, జగన్ గారే చేయించుకుంటున్నారు. అట్లా చాలా ఇక్కడ చిన్న గుడి కూడా కూలిపోయింది. ఫస్ట్ ఉన్న కట్టమైసమ్మ గుడి కూడా కూలిపోయింది. తర్వాత ఈ విగ్రహం అమ్మవారి విగ్రహం ప్రతిష్టాపన చేసి అమ్మవారి విగ్రహం ప్రతిష్టాపన చేసారు. మళ్ళీ అక్కడ రేణుకా ఎల్లమ్మ కూడా కూలిపోయింది. ఆ ఎల్లమ్మ గుడి కూడా కూలిపోతే మళ్ళీ టైల్స్ వేపియడమైనా ఈ గోడలు మొత్తం ఇంతకు ముందు ఈ గోడలు ఏం లేకుండే అన్న. ఈ గోడలు మొత్తం ఎలకల నుంచి మొత్తం ఒక వైపు గోడ కూలిపోయేటట్టు ఉండే. దొంగలు పడి అమ్మవారికి సొమ్ములు ఉన్న సొమ్ములు కూడా ఎత్తుకపోయేటోళ్ళు. ఇప్పుడు మొత్తం షెడ్ వేయించారు, గోడలు మొత్తం సిమెంట్ వేయించి అవి మొత్తం ఎవరు రాకుండా చేసిరు. ఇంతగానో ఎందుకంటే చాలా మంది క్లారిటీ కోసం అది అందు గురించి చెప్తున్నాం అన్న. స్టార్టింగ్ లో నేను వచ్చినప్పుడు చూసినప్పుడు కూడా డెవలప్మెంట్ అయితే ఇక్కడ ఏం లేదు. అక్కడ బండలు కూడా లేవు, ఇక్కడ ఈ గచ్చు కూడా సరిగ్గా లేదు, మొత్తం మట్టి ఉండే, చెట్టు ఉండే, ఇక్కడ వరకు రేకులు కూడా లేకుండే. అప్పుడు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నేను వచ్చినప్పుడు అయితే ఆఫ్టర్నూన్ వచ్చిన ఇక్కడ ఎవరు కూడా లేదు, ఫుల్ వర్షం పడేది. సో అప్పటి నుంచి కూడా భక్తులు చాలా మంది వస్తుండే. అప్పుడు అని అంటే ఎండకు అయినా ఎండేటోళ్ళు వాన తడుస్తుంటూ ఉండేటోళ్ళు, ముసలోళ్ళు చిన్నపిల్లలు ఎవరు వచ్చినా కానీ. ఇప్పుడు ఎవరైనా వర్షానికి తడుస్తారా? ఎవరు తడవరు. ఒక నీడ ఉన్నదని అంటారు. భోజనానికి భోజనం ఇక్కడ 50-60 మందికి భోజనం అనేది అవుతుంది. వచ్చిన భక్తులకు కూడా తిండి అనేది ఉన్నది. ఇంత సభలో చేయించి ఇన్ని గుళ్ళు కట్టి ఎవరి దగ్గర ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర ఇన్ని గుళ్ళలు ఇప్పుడు మాది అని అంటురా. ఇప్పుడు అన్నదమ్ముళ్ళు అయినా కానీ ఎవరి దగ్గర ₹1 కూడా తీసుకున్నట్టు లేదు. ఆయన ఆయన చైర్మన్ జగన్ అన్న ఎవరైతే ఉన్నారో జగన్ అయినా పవన్ అన్న అయినా కానీ వాళ్ళు ఇదంతా చేసింది. గుడికి వచ్చే డొనేషన్లని ఇదంతా చేయించారు. వాళ్ళు ఇంకా పైసలు కలుపుకొని వాళ్ళు చేయించింది. కానీ ఇప్పుడు మాట్లాడుతున్నా మాది వచ్చి ఇంత డెవలప్ చేశారు కదా, మరి బస్తీ వాసులు కూడా మేము కూడా కొంచెం హెల్ప్ చేస్తామని మన అమ్మవారికి డొనేషన్ వాళ్ళు తదనంతరం వాళ్ళు బతకాలని అంటే ఇప్పటికైనా కొబ్బరికాయల షాపులు పెట్టుకుని వాళ్ళు బతుకుతుండ్రు. సంవత్సరానికి ఒకసారి బోనాలు అయినా వాళ్ళు పూజలు వాళ్ళు చేస్తారు, వస్తారు, దండం పెట్టుకొని పోతారు. కానీ అంతకు మించి అది అక్కడ ఉన్నది. ఇదంతా చేస్తున్నారు అంటే చైర్మన్ అయినా కానీ భక్తుల దగ్గర నుంచి వచ్చే డొనేషన్ నుంచి ఇదంతా చేస్తారు. అంటే భక్తులు ఇచ్చిన చందాలతోనే ఇవన్నీ, భక్తులు అమ్మవారికి ఇచ్చిన దాంతోనే ఇవన్నీ చేసిరని చెప్పేసి వాళ్ళకు కూడా ఐడియా ఉంటుంది. ఇది కాకుండా మెయిన్గా ఇంకేమన్నా రీజన్ ఉందంట? మెయిన్గా ఇంకొక రీజన్ అంటే అన్న ఇప్పుడు పర్టికులర్గా ఎట్లా తెలుసా అన్న, ఇప్పుడు అన్నదమ్ములు ఉన్నారు. నువ్వే గుడికి ఆడ చేస్తున్నావు, నీకే హక్కు ఉందా, మాకు హక్కు లేదా, ఇదంతా నువ్వే దోచుకొని తింటున్నావు అనేది మాటలు అండి. నిజానికి ఒక విషయాన్ని ఒక మ్యాటర్ ఏంటంటే అది మనకు అందరికీ తెలుసు, నాకంటే పెద్దవాళ్ళు మీకు కూడా ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఒక తండ్రికి కానీ తల్లికి కానీ పుట్టిన పిల్లలకి సమాన హక్కు ఉంటుంది. కాబట్టి నలుగురు చేసింటే నలుగురికి ఉంటుండే కదా. ఇది గత మేము 15-16 సంవత్సరాల నుంచి మేము ఉన్నప్పుడు అయినా కానీ మేము చూసిన వాళ్ళు ఒక్కరికి చలో అప్పుడు మేము నలుగురికి చూసినాం, నలుగురు అన్నదమ్ములకు చూసినామని అంటే అవును వీళ్ళు కూడా ఉన్నారు, వీళ్ళు కూడా చేసినని ఎవరైనా అన్నట్టుకుంటారు. అప్పుడు నలుగురు అన్నదమ్ములు కనిపించలేదు కదా, ఇంకా మిగతా ముగ్గురు కనిపించలేదు. మాకు కనిపించిన వాళ్ళు ఒక్క ఫ్యామిలీనే కనిపించింది కదన్నా. కాబట్టి మేము వాళ్ళని పట్టుకొని నడిచినాం. మేము ఇప్పుడు వరకు వాళ్ళు కూడా సేవ చేసింటే వాళ్ళని పట్టుకొని అవును వీళ్ళు ఉండగాని అనేటోళ్ళం. వాళ్ళు కూడా వచ్చి ఇగో ఇది కాదు ఇది ఉంది సేవ చేసేటోళ్ళం. మేము ఇక్కడ ఉన్నది ఏందని అంటే మేము కన్న తల్లిదండ్రులను వదులుకొని మేము చిన్నగా ఉన్నప్పుడు మేము చైనానికి మేము ఈ గుడి మీద మేము బతుకునే వాళ్ళం. మేము ఒక శివసతి జోగుని మాకు ఏదైనా అని అమ్మవారితో సంబంధం.
ఎవరితో సంబంధం లేదు అయితే మాకు. మీరు చెప్పేది ఏంటంటే మెయిన్ గా ఇక్కడ స్టార్టింగ్ నుంచి పూజలు జరుగుతున్నప్పుడు మీరు వచ్చినప్పుడు నుంచి పవన్ అన్న వాళ్ళే ఉన్నారు, వేరే వాళ్ళు కనిపించలేరు కాబట్టి వాళ్ళ పేరు చెప్తున్నారు మీరు, అంతేనా? అంతే, వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉన్నా అని ఎవరున్నా కానీ మాకు అమ్మవారితో మేము బతుకుతున్నాం అమ్మవారి మీద. మేము ఒక శివశక్తి జోడుమలం అంటే మాకు అమ్మవారితో ఉంటుంది, ఎవరితో ఉండదు అన్నట్టు. మరి మీడియా వరకు వచ్చే బదులు ఏం మాట్లాడితే పరిష్కారం అవుతుంది అనేది మీరు మాట్లాడుకుంటే, ఇప్పుడు ఫలక్నామా కాళీమాత అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఒక ఫలక్నామా కాళీ పేరు మంచి పేరైతే ప్రసిద్ధి చెందింది. ఇది 2-3 సంవత్సరాల నుంచి. అవును, ఇదైతే వాస్తవం. కాకపోతే అన్న ఈ గత 15 రోజుల నుంచి గొడవ జరుగుతున్నప్పుడు సోషల్ మీడియాలో ఒక్కొక్క రకంగా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే టెంపుల్కి రావడానికి కూడా ఇష్యూలు అవుతున్నాయి కదా అని ఆలోచించారు. కాకపోతే గత 15-20 రోజుల నుంచి ఈ ఇష్యూస్ అన్ని నడుస్తున్నా కానీ ఇది కాంప్రమైజ్ అనేది అవ్వలేదు, తెగలేదు. కాబట్టి మీడియాకు మనము ఇక పరిష్కారం గురించి అడగడం జరుగుతుంది. మెయిన్గా మీడియా తరఫు నుంచి ఏం కోరుకుంటున్నాం? ఏదైనా కానీ గుడికి న్యాయం అనేది అవ్వాలి అన్నట్టు. ఇది ఎవరిది కూడా కాదు, ఇది భక్తులది. ఇది నేను పెట్టింది నువ్వు పెట్టింది అని కాదు, ఇది మన దేవాలయం, ఇది హిందూ ధర్మానికి సంబంధించింది కాబట్టి ఇది భక్తులది. నేను వచ్చి నా గుడి అని, వచ్చి నీ గుడి అని అనడం కాదు, ఇది భక్తులది కాబట్టి మనది. కాబట్టి మనం అన్నట్టు ఏదో ఒకటి కన్ను చేసి పోరాడి అమ్మవారిది నడపాలి. కానీ ఇక్కడ గుడికి వచ్చిన ఆదాయం మాత్రం అమ్మవారికి డెవలప్మెంట్ అది ఎవరో తినడం కాదు, అది ఏం కాదు, అంతేనా? అంతే. రావాలంటే మీరు చూసుకోవచ్చు అన్న, ఒక 3 సంవత్సరాల కింద ఈ గుడి ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది, ఏం సవలతులు ఉన్నాయి, ఏం లేదని అన్నట్టు. ఇంతకు ముందు భక్తులు కాలు కడుక్కొని రావాలంటే అక్కడికి పోవాల్సింది ఉండదు. ఇప్పుడు మనం ఎంట్రెన్స్ అవుతుంటే అక్కడనే నీళ్ళ సవలత్ అనేది ఉన్నది. ఎందుకంటే భక్తులు వస్తే అక్కడనే నీళ్ళు అనేది ఆటోమేటిక్ వస్తుంది, అక్కడ కాలు కడుక్కొని రావచ్చు. మిషన్లు అయినా, వాలంటీర్లు అయినా, నీడలకైనా, ఫ్యాన్లు అయినా కానీ, సీసీ కెమెరాలు అయినా కానీ అన్నిటికీ అన్నీ ఉన్నాయి అన్న. దీంట్లో ఈ గుడి కాదు, ఏ గుడిలో అయినా ఈ గుడిలో పెద్ద గుళ్ళలో ఇవి ఉన్నాయి ఇవి లేవని అన్నట్టు కాదు, ఈ గుడిలో కూడా అన్నీ ఉన్నాయి, అన్నిటితో అన్ని సరి సమానంగా ఉన్నాయి అన్నట్టు ఈ గుడిలో. ఇక్కడ ప్రతి ఒక్క పద్ధతిలో కూడా ధర్మదర్శనమే ఉంది ఇక్కడ అందరికీ కూడా. ఇప్పుడు మైసూర్ గంట అమ్మవారిని చూసుకుంటే ఒక దర్శనం చేసుకున్న 10 రూపాయల టికెట్ ఇచ్చిపోవాలి. ఇక్కడ అది లేదు. ఇక్కడ ఇంకొక నమ్మకం ఏంటిది అంటే, జనాలకు ఒక నమ్మకం ఏంటిదంటే, ఇక్కడ ఉన్న శివశక్తులతోని చేతికి కంకణం కట్టించుకున్నా, వాళ్ళ చేతితో నిమ్మకాయ తీసుకున్నా, బొట్టు పెట్టుకున్నా, వాళ్ళకి అన్ని రకాలుగా మంచిగా జరగాల అన్న ఒక సంకల్పం. కంకణం అంటే అష్ట కంకణం కట్టుకుంటే అన్ని రకాలుగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది వాళ్ళకి అన్న ఆలోచనకు ఇక్కడ కంకణం కట్టుకుంటారు. వాళ్ళ తోచింది 10, 10, 20 ఇస్తారు. ఇచ్చిన దాన్ని ఎవరైతే వద్దన్నారు కదా అన్న, అవును వద్దన్న, అమ్మవారి సేవకి ఉపయోగిస్తారు. ఇప్పుడు అమ్మవారి సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది కాబట్టి అమ్మవారికి రప్పించుకుంటుంది అంతమంది జనాలను కాబట్టి వచ్చింది. అంతకుముందు రానప్పుడు అమ్మవారికి అభిషేకం చేస్తుండే, అభిషేకం చేయడానికి ఒక్కరోజు ఇంత ఖర్చు వస్తుంది అన్న. సండే అమ్మవార్చలు చేస్తూ ఉంటారు కదా. సండే అభిషేకం చేయాలంటే ఇక్కడ మినిమం దగ్గర 15,000 రూపాయల ఖర్చు ఉంటుంది. అంటే ఇప్పుడు జనాలు వచ్చారు కాబట్టి జనాలు ఇస్తున్నారు అంత ఇంత అనుకోవచ్చు. అప్పుడు కూడా అప్పుడు మేమందరం వేసుకొని చేసేవాళ్ళం అన్న. ఇక అప్పుడు జనం లేనప్పుడు కూడా మనిషికి ఇప్పుడు పెట్టేంత క్వాంటిటీ అప్పుడు పెట్టలేము. 5, 10 మా దగ్గర కలిగినంత చేసుకున్నాము. అమ్మ అందరికి అన్న ఇప్పుడు మీకు తెలిసినంత వరకు ఇప్పుడు కలుపుకొని చేసేవాళ్ళు. అప్పుడు కలిపే దాంట్లో వాళ్ళ ఇప్పుడు పవన్ అన్న వాళ్ళ బాబాయ్ కానీ వాళ్ళది ఏది లేదు, ఏ భాగం లేదు వాళ్ళది. ఇక్కడ మళ్ళా జగన్ గారు చైర్మన్ ఉన్నప్పుడు ఇంత బిందెలైనా పసుపు నీళ్ళు పోసేనా అప్పుడు అభిషేకం చేసేది. గత 5-6 సంవత్సరాల కింద అయినా కానీ, పబ్లిక్ లేనప్పుడు అయినా కానీ, ఆనాటి నుంచి అయినా కానీ చిన్న బిందెలైనా అప్పుడు ఈ గుడిలో నీళ్ళు కూడా లేకుండే. రాష్ట్రాల గడ్డ ముందు అందులో ఒక బోరింగ్ ఉంది, ఆ బోరింగ్లోకి వెళ్ళి నీళ్ళు తీసుకుని వచ్చి ఇక్కడ అభిషేకం చేసిన రోజులు కూడా ఉన్నది. అప్పట్లో కూడా ఉన్న దగ్గర కదా ఇంత నీ దగ్గర 50 ఉంటే 50, నీ దగ్గర 20 ఉంటే 20, నువ్వు పాలు తీసుకొని వస్తావు, నువ్వు పెరుగు తీసుకొని వస్తావు, నువ్వు పసుపు తీసుకొని వస్తావు, నువ్వు దండ తీసుకొని వస్తావు. భక్తుడు ఏం తీసుకొని వస్తావు? ఒక కొబ్బరికాయ కొన్నా. అప్పట్లో ఇన్ని కొబ్బరికాయలు, ఇన్ని పూజలు, ఇన్ని దండలు లేకుండా అన్న. ఒక్క దండ రావడమే మహాగ్రేటు, 10 కొబ్బరికాయలు రావడమే మహాగ్రేటు అన్నట్టు ఉండే అన్న. మొత్తం మీద 0 ఉన్నప్పటి నుంచి కూడా 10 రూపాయలు కలిసి కూడా అమ్మవారి సేవ చేసుకోవడానికి కొబ్బరికాయ అయినా సరే, దండ అయినా సరే, అభిషేకానికి ఏమేమి పడతాయో అన్ని కూడా మేము తెచ్చి చేసుకున్నాం. కానీ అప్పుడు మాకు వీళ్ళు పవన్ అన్న వాళ్ళ వంశస్థులు కాదు, కాకపోయినప్పుడు కూడా అమ్మవారి సేవ చేసుకోవడానికి వస్తారు. వీళ్ళు వచ్చి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతున్నాము? మేము
గత 15-16 సంవత్సరాల నుంచి మేము ఈ గుళ్ళు ఉన్నామన్న. 15-16 సంవత్సరాలప్పటి నుంచి వీళ్ళు వచ్చినప్పటికి కూడా వేరే వాళ్ళు ఇక్కడ కనిపించలేరు, మాకు కనిపించిందల్లా పవన్ అన్న వాళ్ళు. సో వాళ్ళ గురించే చెప్తున్నాం, వాళ్ళ పేరే చెప్తున్నాం అని చెప్పేసి. ఎందుకని అని అంటే వీళ్ళు మాకు మేలు చేసేటోళ్ళు, వీళ్ళు మేలు చేసేటోళ్ళు కాదు, వీళ్ళు మాకు మంచోళ్ళు, వీళ్ళు మంచోళ్ళు కాదని కాదు. మేము ఆనాటి నుంచి ఎవరికి చూస్తామో వాళ్ళనికే చూస్తాం మేము. ఎందుకని అని అంటే ఇప్పుడు కొంతమంది అనుకుంటారు వాళ్ళే పూజారి కాబట్టి వాళ్ళు కాబట్టి వాళ్ళకే సపోర్ట్ ఇస్తారు, వీళ్ళు మేము ఏం లేదు అని అన్నట్టు కాదన్న. ఆనాటి నుంచి ఎవరికైతే మనం తరతరాలుగా చూస్తున్నాము, మేము చిన్నగా ఊహ తెలిసినప్పుడు చూస్తున్నాము వీళ్ళు ఈ మనుషులని అనుకుంటున్నాము, వాళ్ళకే చెప్తున్నాం. చలో వాళ్ళు మాకు ముందు నుంచి కనిపించారు, వీళ్ళు తమ్ముళ్ళు లేకపోతే వీళ్ళు ఈ గొడవలు అని మాకు కనిపించినట్టు మేము మాట్లాడేటోళ్ళం, ఏదైనా చేసేటోళ్ళం. అప్పుడు మాకు వాళ్ళు తెలియదు, వీళ్ళే తెలుసు. కాబట్టి మేము ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడడం వల్ల వాళ్ళందరూ మేము వాళ్ళకి భయపడతాం. మేము ఎవరికి భయపడడం కాదు, మేము ఒక క్షణం వస్తే మేము అమ్మకే సహకరిస్తాం. ఎందుకంటే న్యాయంగా వాళ్ళు చేస్తుర్రు, న్యాయంగా వాళ్ళ దిక్కే మాట్లాడుతున్నారు. ఇది పంచుకోనికి బాగా సెంట్రల్ గవర్నమెంట్ జాగా, పబ్లిక్ది గుడి, బస్తీ వాసులది, చుట్టుపక్కల ఎన్ని ఊర్లు ఉన్నాయో అన్ని ఊర్ల జనం వాళ్ళ పనులు. వాళ్ళంటే అప్పుడు ఆలోచన రాలేదు కావచ్చు, ఇప్పుడు ఆలోచన వచ్చింది అమ్మవారికి సేవ చేస్తామని అంటున్నారు. వాళ్ళు కూడా చేస్తా అంటే ఎందుకు వద్దంటున్నారు? చేస్తున్నారు కూడా. ఎవరు వద్దనలేరు, ఎవరిని సేవ చేస్తే ఎవరిని వద్దనలేరు, ఎవరికి చెప్పలేరు, వద్దని చెప్పి ఎవరికి చెప్పలేదు. కట్టమైసమ్మ గుడి కాడ సేవ చేస్తారు వాళ్ళ ఇంట్లో, పోషమ్మ గుడి కాడ సేవ చేస్తారు వాళ్ళ ఇంట్లో, నాగమ్మ గుడి ఆడ కూడా సేవ చేస్తుంది వాళ్ళే, ఫ్యామిలీ వాళ్ళు సేవ చేస్తారు. చేసలేదని కాదు, వాళ్ళు సేవ చేయడానికి వస్తే మీరు రాకండి అని చెప్తలేదు, సేవలు చేస్తారు, వస్తున్నారు. వాళ్ళు వచ్చినప్పుడల్లా వాళ్ళ పని అనేది వాళ్ళు చేస్తారు, చేసలేదని కాదు. కాకపోతే కొన్ని ఇష్యూస్ వల్ల కొన్ని అని నడుస్తుంది. కానీ మేము చెప్పేది కూడా ఒకటే, మేము వీళ్ళకు అని వీళ్ళు మా వాళ్ళు వీళ్ళు మీ వాళ్ళు అని అన్నట్టు మేము సపోర్ట్ ఇవ్వం. మేము భక్తులకు అమ్మవారికి మేము కట్టుబడి ఉన్నోళ్ళం. ఎంతవరకు అయితే అంతవరకు అయినా కానీ మేము గుడి గురించి మేము పోరాడేటోళ్ళం. ఈ శివశక్తులమైన మేము కాకుండా ఇంకా ఈ హైదరాబాద్ ఈ తెలంగాణలో ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా రావడానికి కూడా ఒక క్షణం పట్టదు. ఇదే ఇన్స్టాగ్రామ్ లో మీరు ఇప్పుడు యూట్యూబ్ లో ఇప్పుడు ఫేమస్ అవుతుంది, ఇదే ఛానల్ మీకు వస్తే 10 మంది శివశక్తులు అయినా అని వేల మంది శివశక్తులు జోగిలు కూడా వచ్చి తండాలు ఏది పోరాడడం. ఇంకొక ఆమె నా చదువుకుంటుంది, ఆమె ఒక 500 నెలకు ఇక ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు 4 కొడుకులు ఉన్నారు కదా మీకు, 4 గుళ్ళల్లో వేరే వాళ్ళు ఉన్నారా? మీ వాళ్ళు వేరే గుళ్ళు ఉన్నారా? వేరే గుళ్ళల్లో లేడు. ఈ గుడి కడ కూడలేనా, ఆ గుడి కడ కూడలేనా అట్లా అంటుండే ఆయన. మా కోడలు ఉంటుంది, ఆమె పెద్ద ఆమె ఈ కుటుంబం పెట్టుకున్నాం. బియ్యం వేసిండు, అట్లా 5-6 నెలలు బియ్యం వేసిండు. బియ్యం వేసినాక ఇంకో 3 కింటాల కాడికి వచ్చింది. ఇప్పుడు ఇస్తారు. ఓకే, మొత్తం మీద ఇక్కడ ఏముందంటే చాలా సంవత్సరాల నుంచి కూడా పవన్ అన్న వాళ్ళే ఇక్కడ పూజలు చేస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు కొంచెం మంచిగా అయ్యేసరికి ఇప్పుడు అందరూ ఏంటంటే మాకు కూడా వాటా ఉంటుంది, ఇందులో మేము కూడా భాగస్థులం అని చెప్పేసి అంటున్నారు. కాకపోతే నిజానికి ఏంటంటే స్టార్టింగ్ నుంచి కూడా అందరూ పూజలు చేస్తే, మాకైతే 4 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాను నేను టెంపుల్కి. 4 సంవత్సరాల నుంచి కూడా పవన్ అన్ననే కనిపిస్తున్నాడు. మాకు ఇక్కడ వేరే వాళ్ళు అయితే కనిపించట్లేదు. ఇక్కడ వీళ్ళు 15 సంవత్సరాల నుంచి ఉంటున్నారంట. సో వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, ఏంటంటే మేము స్టార్టింగ్ నుంచి వచ్చినప్పటి నుంచి పవన్ అన్న వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఇక్కడ వేరే వాళ్ళు పూజలు చేస్తే మేము వాళ్ళకు కూడా వీళ్ళు కూడా పూజలు చేసిరని చెప్పేటోళ్ళం. ఇప్పటికి కూడా వాళ్ళు పూజలు చేస్తున్నారంట. కాకపోతే